బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హస్తినలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది తెలంగాణ కాంగ్రెస్. కాసేపట్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరనున్నారు హస్తం నేతలు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యకర్తలతో కలిసి నాగపూర్ వరకు ప్రయాణించనున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ పార్లమెంట్లో బీసీ బిల్లుపై ఎంపీల చేత వాయిదా తీర్మానం ఇప్పించనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో హస్తం నేతలు పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదించేలా చూడాలని గురువారం రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొంటారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు రూపొందించిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు నేతలు.